మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. కిండలు పడవద్దు, కిండలు పడవద్దు. కిండలు పడితే మీరే కిండలు పాలవుతారు. ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్టాలు వద్దు, మీ కిండలు వద్దు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు. రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో, సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండరు. ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు. కోటంరెడ్డి సీతారెడ్డి ఈదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. దయచేసి గుర్తుంచుకోండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో, స్థలాల జోలికో అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవని చెప్తాను. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించండి. మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు రూరల్ ప్రజలారా ఎవరో భయభ్రాంతులు గురి కావద్దు. కరెంటు కట్ చేస్తామని, మీ ఇళ్లు ధ్వంసం చేస్తామని, మీ ఫ్లాట్లు ధ్వంసం చేస్తామని, కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు. నేనున్నా, ఖచ్చితంగా ఉంటా. మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి. ఇది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఇది వేధింపుల ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా, సంఘ వ్యతిరేక శక్తులైనా, అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి సీతారెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకున్నాను.